ఇప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు చూడండి, అక్కడ ప్రజలందరూ శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. 8వ వచనం, జన సమూహములోను ఎక్కడికి వచ్చేసాడు ఇప్పుడు? సిటీలోకి అంటారు. ఇప్పుడు 10వ రోజున ఏ సిటీలోకి? బేతనీ నుండి ప్రయాణం. ఎక్కడి నుంచి? బేతనీ నుండి ప్రయాణం. యెరూషలేం సిటీకి ప్రయాణం కట్టాడు. ఇప్పుడు గొర్రెపిల్ల దశమి నాడే ఎంటర్ అవ్వాలి, ఆ రోజే సెలెక్ట్ కావాలి. పస్కా బలి క్రమం కనుక ఆ రోజే యేసుప్రభు వెళ్ళాలి. ఎస్, ఇప్పుడు మనం చూసే బోర్డు మీద కూడా మీరు చూసారు, 14వ రోజు ముందంటే పస్కా పండుగకు ముందు ఆయన 6 దినాల ముందు వచ్చాడంటే కరెక్ట్గా 9వ దినాన్ని వచ్చాడు. నా మరునాడు అని ఉంది యోహాను సువార్త 12:12లో. మరునాడు అంటే 10వ రోజు కరెక్ట్గా ప్రయాణం మొదలుపెట్టి లోపలికి వెళ్ళాడు. ప్రవేశించగానే ఏం చేస్తున్నారు? జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పెరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము. అంటే అర్థం ఏంటి? జయమన్న చోటలో ఒకటొకటి వేసాడు. హోసన్నా 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 అంటున్నారు, వాళ్ళ భాషలో హోసన్నా అంటున్నారు. అటేంటి? జయము. దావీదు వంశం వాళ్ళ నుంచి ఖచ్చితంగా ఒక సింహాసనం మీద కూర్చునేవాడు అక్కడ ఉంటాడని దేవుడు చెప్పాడు కదా. ఆ రాజు ఈ రాజే వచ్చేసాడు, మా రాజు అనుకున్న వాళ్ళ ఆనందంతో ఈ రోమా ప్రభుత్వ చెర నుంచి, ఈ రోమా ప్రభుత్వ యొక్క సంఖ్యల నుంచి, బాగా వినండి, ఈ రోమా ప్రభుత్వ సంఖ్యల నుంచి విడిపించే రాజు ఈయనే, మెస్సియా. రాజు వచ్చేసాడని వీళ్ళ ఆనందం తట్టుకోలేక, ఏమంటే బానిస బతుకుతున్న వాళ్ళ దగ్గరికి ఇదిగో వస్తాడు ఒక ఆయన వచ్చి మిమ్మల్ని విడిపిస్తాడు అన్నప్పుడు అది విని ఉన్నప్పుడు ఒక ఆయన వస్తాడు, ఆయన అన్నప్పుడు వీళ్ళందరూ ఆనందం ఎలా ఉంటది? వాళ్ళ దగ్గర ఏది ఉంటుంది? ఎత్తి గంతులు, కీరంతలు, ఖర్జూరపు మట్టలు పట్టుకుని, కొంతమంది ఎత్తి ఏమి దొరకపోతే చెట్ల కొమ్మలు ఎదురు పట్టుకుని నరికేసి పైకెత్తి జయము జయము జయమని వాళ్ళ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. దేనికో తెలుసా? వాళ్ళ రామా ప్రభుత్వ చెర బానిస సంఖ్యలు తెంచే మా రాజు ఈయనే. దేనికి సంతోషం? వల్ల బానిసత్వం, దాస్యత్వం నుంచి విడిపించడానికి వచ్చాడు ఈయన. ఈ ప్రభుత్వాల కింద మేము ఉండం, మా స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్ దేశంగా మేము పరిపాలించుకుంటాం అని వాళ్ళ ఆనందం ఈ రాజు వలన మాకు అవుతుంది. ఆ రాజు ఈ రాజు అని చెప్పి వాళ్ళ ఆనందంతో ఎగిరారు. మరి మీరు ఈనాడు ఎందుకు ఈ మట్టలట్టుకుని ఎగురుతున్నారు? ప్రతి సంవత్సరం ఎందుకు ఎగురుతున్నారు అంటే అర్థం అవ్వదు. చెప్తేనేమో విమర్శించాడు వీడు, అంతే కదా. నా మీద వేసే డైలాగులు ఏంటి? నెక్స్ట్ వీడు విమర్శకుడు, అంతే. నెక్స్ట్ డైలాగ్ అది, వెరీ నెక్స్ట్ డైలాగ్ అది. వాళ్ళు అక్కడ ఎగరడానికి ఇక్కడ వీళ్ళు చేయడానికి చాలా తేడా ఉంది. వాళ్ళు ప్రవచనాల సారంగా రాజు వస్తున్నాడు కాబట్టి ఎదురు చూశారు, అలాగే రాజు వచ్చాడని నమ్మి యేసుప్రభుని చూసి ఇవన్నీ వాళ్ళ ఉత్సాహాన్ని తెలియజేశారు. చివరికి ఏం చేశారు తెలుసా? 4 రోజులు వాళ్ళ దగ్గరే ఉండి 14వ రోజు పస్కా పండుగ రోజు వరకు ఉండి ఏం చేయట్లే. రాజు అన్నప్పుడు ఏమవ్వాలి? ఆ పిలాతుని డిప్ప మీద కొట్టి ఆయనకి ఎంత గంటి ఈయన ఎక్కాలి రాజుగా. అర్థమైంది పాయింట్ మీకు? హేరోదు గారిని డిప్ప మీదకి వచ్చి ఆయనకి ఎంత గంటి ఈయన ఎక్కాలి సింహాసనం మీద. ఏమి చేయట్లే. గాడిద మీద వాహనం మీద వచ్చాడు, అలా మందిరం చుట్టూ అలా తిరిగారు, రౌండ్లు వేసాడు, అన్నీ అయిపోయినాయి. వీళ్ళందరూ ఆనందంతో కేరింతలు కొట్టేస్తున్నారు. దశమి నాడు, 11వ రోజు, 12వ రోజు, 11వ రోజు, ఏంటి ఇక్కడే ఉన్నాడేంటి, ఇంకా వెళ్ళట్లేదేంటి, మనం ఇలాగే ఉన్నామేంటి, వీళ్ళ ఫీలింగ్ అది. 14వ రోజు రానే వచ్చింది, ఏం చేయలే. పిలాతు అలాగే ఉన్నాడు గవర్నర్గా, ప్రభుత్వం అలాగే ఉంది. హేరోదు రాజుగా అలాగే ఉన్నాడు, అన్న కయ్యప్ప ప్రధాన యాజకులు అలాగే ఉన్నాడు. ఎవడు సీట్లు ఆడున్నాడు, ఎవడు అధికారంలో ఆడున్నాడు, ఏమవలే. అప్పుడు వీళ్ళకి ఒక్కసారి అనుకున్నది ఒక్కటే అయింది ఒక్కటే అన్న సీన్ అయిపోయింది. వీళ్ళకి నీరు గారిపోయారు. అయితే ఈయన రాజు కాడు అనే నిర్ణయానికి వచ్చేసారు. వస్తారా రా మామూలుగా, వాళ్ళు అనుకున్నది అదే, కానీ వీళ్ళరా ఆయన ఏమో అలా చేయలే. ఆ రాజరిక వ్యవస్థను పడదోసి ఈయన ఎక్కలేదు సింహాసనం. లోక సంబంధమైన రాజుగా ఆయన ఎక్కలేదు. అక్కడ తేడా కొట్టేసింది వాళ్ళకి. ఈయన కాదురా. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ యూదులు ఇప్పటికీ ఎందుకు నమ్మరు అనుకుంటున్నారు ప్రభువుని? వస్తాడు మా మెస్స ఈయన కాదు, మీరు అనుకుంటున్న యేసుప్రభు కాదు. ఇప్పటికీ నమ్మకపోవడానికి కారణం వాళ్ళు ఏంటంటే అసలు ఆయన మా రాజు ఇంకా రాలేదు. వాళ్ళు అదే భ్రమలో అలాగే కొట్లాడుతున్నారు, ఏ తేడా లేదు. ఇప్పుడు మనల దగ్గరికి వస్తే చిట్ట చివరికి తీసుకెళ్తానులే, ఆయన ఏమీ చేయలేదు. చివరికి అలా అరెస్ట్ అయిపోయాడు. చివరికి అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువైంది, అరెస్ట్ అయిపోయాడు. 14వ రోజున పస్కా పండుగ బలి ఇవ్వాల్సిన పశువుని బలి ఇవ్వాల్సిన రోజే అరెస్ట్ అయిపోయాడు ఆ రాత్రి.
ఇదేంటి రాజు అవుతాడు అనుకుంటే రాజు అవలేదు సరికదా, చివరికి బందీ అయిపోయాడంటే, అరెస్ట్ చేసేసి అరెస్ట్లోకి వెళ్ళిపోయాడంటే. అబ్బాయి సిలివేసండి అప్పుడు కేకలు. ఈ రోజు అరిచిన ఈ మహారాజు 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 అన్న ఈ పిచ్చిమాలకోలే ఆ రోజు తెలివైన వాళ్ళకి ఏమన్నా తెలుసా, సిలువ వేయండి. మమ్మల్ని బాగా హట్ చేశాడు. ఎందుకో తెలుసా, రాజు 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 అని మేము ఉబ్బిపోతే ఉబ్బిపోయిన ఉబ్బరాన్ని ఒక్కసారి తుస్సుమని గాలికి తీసేసాడు. ఇలాంటి ఉండకూడదు, మోసగించాడు మమ్మల్ని, సిలువేసేయండి. ఆల్రెడీ మా ఇమేజ్ని డ్యామేజ్ చేసాడని అక్కడ పెద్ద పెద్ద పాస్టర్లు వీళ్ళందరూ ఎప్పుడు చంపేద్దాం ఎదురు చూస్తుంటే వాళ్ళ నోరుకి ఏళ్ల నోరు కూడా, జనం అందరి నోరు కూడా యాడయ్యి అందరు కేకలేసారటగా. ఏమని? సిలువేసేయండి, చంపేయండి. అరే నాయన, నాకు ఒక అధికారం ఉంది. ప్రతి పండగకి ఎవడో ఒక బానిసను, లేకపోతే ఎవడో ఒక బందీని, లేకపోతే ఎవడో ఒక దొంగను నేను విడిచిపెట్టే అధికారం నాకు ఉంది. ఆ లెక్కల్లో ఎందుకంటే ఏ నేరం నాకు కనపడలే, హేరోదు కూడా కనపడలేదు అన్నారు లేదా? నిష్కల్మషమైన నిర్దోషమైన వ్యక్తి విడిచిపెట్టేస్తాను, ఆ వంకను విడిచిపెట్టేస్తానంటే ఎలా అన్నారు? వద్దు, మీకు అంతగా దొంగను విడిచిపెట్టాలనుకుంటే మాకు దొంగ ఉన్నాడు, ఆ దొంగ బరబ్బా కావాలట. అబ్బా, యేసుప్రభు వద్దంట, బరబ్బా కావాలట, దొంగ కావాలా? అప్పటిదాకా ఏం చేసినాడు తెలుసా బరబ్బా అనేవాడు? ఆడి గురించి తెలుసా మీకు? రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన దొంగలలో ప్రధానుడాడు. మనం ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని నేను రాజు అవ్వాలనుకున్నాడు. తోదా అనేవాడు కూడా ముందు అదే విప్లవం తీసుకొచ్చాడు తెలుసా. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన మహా బందిపోటు దొంగలు, ప్లస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన వీళ్ళంతా. ఆ దొంగ కావాలంటే ప్రజలకే పోనా ఆడనే వద్దు కానీ పోనా వేస్తే సిలువ వేసేమన్నారు అనుకో, వేసుకుని వేసేమని ఆడి కావాలా? చూడు జనం యొక్క మెంటాలిటీ చూడండి. జనులట హితబోధను సహింపక, తిమోతి పత్రికలో ఉందా లేదా? 2 తిమోతి 4:2-3-4 వచనాలు ఉంటుంది కదా. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే, మాకు బరబ్బాలు కావాలి, యేసుప్రభులు వద్దు అన్నారని బైబిల్లోనే చెప్పాడు. నేను చెప్పింది మీకు కొంచెం వ్యంగ్యంగా అనిపించిన ఉన్నది అక్కడ వాస్తవం అదే. పస్కా బలి క్రమం చూడండి, ఎలాంటి భయంకరమైనటువంటి సందర్భాల గుండా ప్రభు వెళ్తున్నాడు చూడండి. అసలు ఈయన అర్హుడా దానికంటే? అసలు ఆయన్ని సిలువ వేయకూడదు, కానీ అన్యాయపు తీర్పు తీర్చాడని ఆల్రెడీ ప్రవచనాల్లో ఉంది, ప్రవక్తల ముందే చెప్పారు. చూడండి బైబిల్ ఎంత ఖచ్చితమో చూడండి. అన్యాయపు తీర్పు పొందాడని యెషయా గ్రంథంలో చెప్పబడింది. ఇప్పుడు ఈయన తీర్పు ఎలా వచ్చింది? నిర్దోషం తేలినా ఏం చేశారు? ఈయన అందరు జనం కావాలంటున్నారు, సిలువ వేసేయమంటున్నారు. నిర్దోషి కాదయ్యా, ఇతను దోషి కాదయ్యా, మంచి వ్యక్తి అయ్యా, పవిత్రుడయ్యా అన్నా సరే మాకు అక్కర్లేదు, చంపేయండి అంతే. దాన్ని ఏమంటారు? అన్యాయపు తీర్పు అనపోతే సరే మీ చేతులకి వదిలిపెట్టేస్తున్నాను, మీరే వెళ్ళి సిలువ వేసేసుకోండి అని పిలాతు అక్కడ ఆర్డర్ ఇచ్చేసి చంపేసుకోండి, మీకు అప్పగించేస్తానని చెప్పి అప్పగించేస్తాడు. అవునా? ఇది సందర్భం. ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్ గుండా ఆయన పస్కా బలి క్రమాన్ని అనుసరిస్తూ ప్రభు వెళ్ళాడో మనం చాలా జాగ్రత్తగా మనం చూస్తున్నాం ఈ సందర్భాలను బట్టి. ఇప్పుడు ఆ బలి ఏ టైంకి ఎప్పుడు చేయాలి అది కూడా మరి ఉందా లేదా? పస్కా బలి కరెక్ట్గా మనం వెళుతున్నాడు లేదేసి ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు మనం అదే పస్కా బలి క్రమం, బైబిల్ ఖచ్చితత్వాన్ని నిరూపించే క్రీస్తులో పస్కా బలి క్రమం అనే టైటిల్ మీకు ఇచ్చా. ఇప్పుడు ఏ సమయానికి ఈయన సేమ్ పస్కా బలి పశువు ఏ టైంకో ఈయన అదే టైంకి నోటుమడుతుంటే సరిపోదుగా. బైబిల్లో చూద్దామా? చూడాలి రండి. యోహాను సువార్త మామూలుగా 14వ రోజు సాయంకాలం అని ఉంది నిర్గమకాండంలో మనం చూస్తే కదా. నిర్గమకాండంలో 12వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపాలి, అప్పుడు వధించాలి. చాలమ్మా చాలు, పాయింట్ జాగ్రత్త క్యాచ్ చేయండి. సాయంకాలం ముందు మళ్ళీ మీరు వినండి, కొంతమంది మీకు సాయంకాలమే చేయాలి ప్రభు బల్ల అనే వాళ్ళు ఉన్నారు. ఏ టైము? సాయంత్రమే చేయాలని వాళ్ళు. వీళ్ళందరికీ లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి పస్కా బలి ఎలా చేయమన్నాడో యేసు ప్రభు బలి అలా జరిగిందో లేదో మనం ప్యారలల్గా పక్క పక్కన పెట్టి చూసుకుంటూ వస్తున్నాం ప్రతీది కూడా. ఇప్పుడు ఆయన సాయంకాలం ముందే అయ్యాడలే చూడాలి. ఓకే రైట్, సాయంకాలం ముందు అయ్యాడలే చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు
యేసును తీసుకుని పోయిరి. అప్పుడు ఉదయం ఆయన ఎలా చూడండి, అరెస్ట్ ఎప్పుడైపోయాడైనా 13వ తేదీన సాయంత్రం 6 గంటలు. ఇక్కడ ఒక మీకు యూదులకు సంబంధించినటువంటి ఒక సమయ పాలన దినాన్ని వాళ్ళు ఎలా చూస్తారో చెప్పాలి, చెప్పకపోతే అర్థం కాదు. 13వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ఎలా చూడండి, 13వ సాయంత్రం 6 గంటల నుండి వాళ్ళు దినాన్ని ఎలా లెక్కిస్తారో ఎలా చూస్తారంటే పరిగణిస్తారంటే, ఒక రోజుని సాయంత్రం 6 గంటల నుండి వాళ్ళకు దినం స్టార్ట్ అవుతుంది, రోజు ప్రారంభం అవుతుంది. ఎప్పటి వరకు? మరుసటి రోజు మన భాషలో మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. అంటే సూర్యాస్తమయము నుండి సూర్య అస్తమయం వరకు. క్యాచ్ బాగా, సూర్యాస్తమయం నుండి సూర్యాస్తమయం వరకు. ఈ మాటలు ఎక్కడో వినట్టుందండి. ఆదికాండంలో ప్రారంభోధ్యాయంలో ఎక్కడో దేవుడు అస్తమయమును ఉదయమును కలుగ ఒక దినమాయను, ఇది ఎక్కడ ఉంది? అక్కడ ఫస్ట్ ఉదయమును అస్తమయం అనలే, అస్తమయను ఉదయం అన్నాడు. చూసారా? మనసులో పెట్టుకుని తర్వాత ఇప్పుడు దాని గురించి మాట్లాడతా. ఓకే రైట్. అంటే వస్తుందో లేదో మీరు ఆలోచించారో లేదో ఒకసారి గుర్తు చేసిన దాన్ని. రైట్. ఇప్పుడు సూర్యాస్తమయం 6 గంటలు ఎప్పుడైతే అవుతుందో ఆ టైం నుండి నెక్స్ట్ రోజు, మళ్ళీ నెక్స్ట్ రోజు అంటే 14వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు. ఇది ఒక రోజు. అర్థమైంది మీకు? ఒక రోజు, ఒక దినం, సాయంత్రం టు సాయంత్రం. మార్నింగ్ ఉంది కదా మరి, ఉందిగా ఉదయం కూడా 6 ఉంటుందిగా. రైట్. ఇప్పుడు జాగ్రత్తగానండి. అంటే ఇప్పుడు 14వ రోజు ఎప్పుడు స్టార్ట్ అయింది? 13వ తారీఖు అనకూడదు, ఇక 13వ తారీఖు క్లోజ్ అవుతుంది, అస్తమయం అయిపోయింది. ఇప్పుడు 14వ తారీఖు ప్రారంభమైపోయింది. పాయింట్ అర్థం చేసుకోండి. 6 గంటలకు ఇప్పుడు ఆయన తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. దశమ నాడు సిటీకి ఎంటర్ అయ్యాడు, యెరూషలేముకి. గొర్రె పిల్లగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాడు అక్కడికి. అక్కడ నుండి మెల్లిగా ఆ 4 దినాలు గడిపాడు. ఇక చిట్ట చివరి 14వ రోజు, అంటే ఇప్పుడు 14వ రోజుగా దాని అర్థం. 14వ రోజున సాయంత్రకాలం ఏమయ్యాడైనా? అరెస్ట్ అయిపోయాడు. అంటే ప్రభు భోజనం ఆయన చేసి ప్రభు బల అర్పించి, ఆయన కూడా మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటకే వచ్చిన తప్ప కొట్టువేడికి రాలేదని మీకు ఎంత చూసాం కదా, మనం చూసాం. ఇప్పుడు ఆయన కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలా వద్దా? నెరవేర్చాలి. కానీ అక్కడ ఒక మంచి విషయం ఉంది, ట్విస్ట్ ఉంది. ఏంటంటే ప్రభు పస్కా బలి, దాన్ని ఏమంటారంటే గొర్రె పిల్లని బలి ఇవ్వలేదు, బలిచ్చినట్టుగా రాయలేదు. ఏం చేసినట్టుగా తెలుసా? ఒక రొట్టెని ఎత్తుకొని, ఏమెత్తుకున్నాడు ఆయన? ఒక రొట్టెని ఎత్తుకొని. ఎందుకంటే పస్కా బలి పశువు ఆయనే కాబట్టి ఆయన చేయలే, నెరవేరుస్తున్నాడు కాబట్టి, ఆయనలో నెరవేర్చుకుంటున్నాడు కాబట్టి అది చేసినట్టే చేస్తున్నాడు కాబట్టి. నెక్స్ట్ ఏం చేయలేదు? రొట్టెలు మరి విరిచి తినాలి కదా వాళ్ళు, పులిన రొట్టెలు. ఆ రొట్టె విరిచి అంటున్నాడు, ఇది నా శరీరము అన్నాడు. లేదు వారితో, శిష్యులతో, ఇది నా శరీరము. ఇప్పుడు పాత నిబంధనలు ఎక్కడ కూడా ఈ పశువు యొక్క శరీరం పాలానా దాన్ని ఎక్కడ చెప్పాడా? దానికి ఎక్కడ సింబాలిక్గా అక్కడెక్కడ రిజంబులెన్స్గా చెప్పలే. గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల శరీరమే, గొర్రెపిల్లకి మాంసమే అని చెప్పాడు తప్ప ఇది ఎవరితోనూ పోల్చి చెప్పలే. కానీ ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ఇది నా శరీరం వలనైనా క్రొత్త నిబంధనలో ఇది నా శరీరం, దీన్ని తినండి. నెక్స్ట్ ఒక ద్రాక్షారసం పోసి ఒక గిన్నెలో అది అందరికి పంచుతున్నాడు. ఇది తాగండి అన్నాడా? చేతులు దాటేసేసి ఎవరు తాకుండా పక్కనట్టేమన్నాడా? మీరు చెప్పండి, బైబిల్ని బట్టి చెప్పండి. మీరు త్రాగమని వాళ్ళు త్రాగరా? పేతురు ఇదిగో అనగానే పేతురు గారు తీసుకుని ఆ గ్లాసుని పక్కనున్న యోహానికి ఇచ్చేస్తే, యోహాను గారు యాకోబుకి, ఇలా ముగ్గురు ప్రధానులు కదా ఆయన దగ్గర. వాళ్ళ తర్వాత బర్తులోమైకి, చివరికి ఫిలిప్కి, ఆ చివరికి ఎవరికో అలాగ చివరికి ఎవరికి వచ్చేసిందంటే ఎవరో ఒక చివరి ఇస్కరియోతు యోధాకు వచ్చేసింది అనుకుందాం. కాసేపట్లో అప్పగిస్తాడు కదా. మరి ఎవడు తాగలేదు అని ఉంది అక్కడ బైబిల్లో. మీకు విషయం చూపిస్తాను చూడండి, తాగరు లేదు చూపిస్తాను. ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, నేను స్పీడ్గా చదువుతాను, మీరు రాసుకోండి. 13, 1, 2, 3 వచనాలు రాసుకోండి. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై, బాగా వినండి, పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనూ తన వారిని ప్రేమించి, అంటే మనల్ని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడట. అబ్బా, ఆదము మొదలుకొని రాబోయే చిట్ట చివరి మనిషి వరకు యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడట? ప్రేమించాడట. రైట్. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి
4వ వచనం, భోజన పంక్తిలో నుండి రాసుకుని, అది కూడా రాసుకుని 4వ వచనం కూడా, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పలుగులో నీళ్లు పోసి ఇదంతా చేసుకుంటూ వస్తూ ఇక ఎక్కడంటే 15 నుంచి చదువుతాను చూడండి. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగో చేసేదని, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెబుతూ కిందకు వస్తూ 20వ వచనం, నేను ఎవరిని పంపుదునో వానిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుని, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకునేవాడు అగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి 26 నుంచి, అందుకు యేసు నేను ఒక మొక్క ముంచి ఎవరికి ఇచ్చేదిన వాడే అని చెప్పి, అంటే ఎవరైతే నన్ను అప్పగించాలనుకుంటున్నాడో పేరు చెప్పకనే చెప్పాడు. ఇస్కరియోతు యోధా అని పేరు చెప్పలేదు, కానీ ఎవడోనే ఇండికేషన్ మాత్రం ఇచ్చేసాడు. ఏంటో చెప్పనా, 26వ వచనం, వాడేని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధాకి ఇచ్చాను. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. అప్పుడు అంటే యేసుప్రభు నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి అంటే, ఇప్పుడు అందరూ ఏం చేశారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ భుజించారు. చివరికి అప్పగించేవాడు చేతి కూడా ఇస్తే వాడు కూడా భుజించి చివరికి వెళ్ళి నవ్వులుకుంటా మింగి శుభ్రంగా అలా వెళ్ళి యేసుప్రభుని అప్పగించడానికి ప్లానింగ్ అంతా చూసుకుని అలా పట్టి అప్పగించేశాడు. సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము, అసలు యోహాను సువార్త 6:56 వచనంలో మనం చూస్తే నా శరీరం తినేవాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. కొంతమందికి చెప్పిన మాట కదా అది. ఎందరైతే తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా అని ఉందా లేదా, అందరికీ అంగీకరించిన వాళ్ళందరికీ. ఒకవేళ నేను తీసుకోను అని అన్నావు అనుకోండి, అయితే నువ్వు అంగీకరించలేదు అనమాట. పాయింటే కదా, నేను తీసుకోనండి వాళ్ళు ఎవరో ఉన్నారు లెక్క వాళ్ళే తీసుకుంటారు అన్నావు అనుకోండి, దాని అర్థం ఏంటి, నువ్వు అంగీకరించలేదు ప్రభువుని. తన్ను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ దేవుని కుమారులగుటకు అధికారం అనుగ్రహించాడు కదా. నా శరీరం తినేవాడు నిత్యజీవం అన్నాడు కదా. నిత్యజీవం పొందాలంటే ఖచ్చితంగా నువ్వు ఆయన అంగీకరించాలి. ఆయన అంగీకరించావంటే ఆయన చెప్పినట్టు చేయాలి, బైబిల్లో చెప్పినట్టు చేయాలి. అలా చేయట్లేదంటే నువ్వు ఆయన అంగీకరించలేదు, ఆయన అంగీకరించలేదు. ఈజీ, క్లియర్. ఎంత వ్యతిరేకమైనటువంటి విధానాలు ఎక్కడైనా మీకు కనపడినప్పుడు వాటికి అత్యంత దూరంగా ఉండమని గత క్లాసులో దేవుడు చెప్పాడు. కనీసం వాళ్ళు విష్ కూడా చేయొద్దని చెప్పాడు, లేకపోతే మీరు అందులో మీకు కూడా వాటా వస్తుంది, మీరు కూడా దాని శిక్షకు అర్హులవుతారు అని చెప్పాడని దేవుడు మీకు చూపించాను చాలా నీట్గా. ఇప్పుడు మనం చూడగలిగితే, ఇప్పుడు మన సందర్భంలోకి వచ్చేస్తే, మనకు యోహాను సువార్తలకు మనం వచ్చేస్తే అక్కడ పరిస్థితిని మనం గమనించినప్పుడు నిర్గమకాండం 12 ఏళ్ళు చూస్తే సాయంకాలం మంది ఆయన పట్టబడ్డాడు. ఆ దాన్ని కూడా సాయంకాలం మంది వాళ్ళ చేతికి చిక్కాడు. ఇక 14వ రోజున ఏం చేయాలి, వాళ్ళు వధించాలి. అదే రోజున సాయంకాలం మంది పట్టబడ్డాడు, అంటే రాత్రికాల సమయాన్ని పట్టబడ్డాడు. ఆయన అరెస్ట్ చేసేసారు, పట్టుకున్నారు, గిజగిజ కొట్టుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. అంటే ఇది మనం అర్థం చేసుకున్న భాషలో మనం అక్కడ నిజంగా గిజగిజ కొట్టుకున్నాడు అంటే కొట్టుకోలేదు ఆయన. సమస్త అంతకు ముందు దాకా మాత్రం తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదుట తీసేయి అంటే ఆత్మశబ్దంగా ఉంది, కానీ శరీరం బలహీనంగా ఉంది కనుక దీన్ని ఎలా నేను ఎదుర్కొంటానో అని ఒక ఆలోచన ఉందని చెప్పి అక్కడ ఆయన పడుతున్నటువంటి అంతర్మదనం మనం చూస్తాం అక్కడ. ఇప్పుడు అరెస్ట్ అయిపోయాడు. అరెస్ట్ అయిపోయిన తర్వాత ఉదయకాలం అందట మనం ఆ మాట ఇప్పుడు చూసాం కదా. ఏ మాట, 18:28 యోహాను సువార్త 18:28లో మంచి మాట. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయి, అప్పుడు ఉదయం ఆయను గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరకు వెళ్ళలేదు. పిలాతు దగ్గరకు తీసుకొచ్చారట. వినను బాగా, కయప యొద్ద నుంచి పిలాతు దగ్గర తీసుకొచ్చిన వీళ్ళంతా బ్యాచ్ అంతా ప్రధాన యాజకులందరూ తీసుకొచ్చి పట్టుకుని అధికార మందిరం దగ్గరికి వచ్చారు. కానీ లోపలికి వెళ్ళట్లేదు. పాయింట్ క్యాచ్ చేయండి అక్కడ. ఎందుకు లోపలికి వెళ్ళట్లేదంటే వాళ్ళు మైలు పడకూడదు. ఎందుకంటే పస్కా పండుగ, పస్కా బలి ఆచరించే రోజు. వాళ్ళందరూ కూడా ఎవరు, వాళ్ళు పిలాతు వీళ్ళందరూ ఎవరు, అన్యులు, రోమీలు. వాళ్ళందరూ ఎవరు, వీళ్ళకి అన్యుల దగ్గరికి మనం వెళితే, అన్యుల గృహంలోకి మనం వెళితే ఏమైపోతారంటే వీళ్ళు మైలు పడిపోతామని చెప్పి ఆ అధికార మందిరంలోకి లోపలికి ప్రవేశించట్లే. ఎందుకంటే అక్కడే రాశాడు, వారు మైలు పడకుండా పస్కాను భుజింపవలెనని. వాళ్ళు ఇంకా తినలే పస్కా బలి, పస్కాను భుజించలేదు. ఇంకా ఉదయం అయ్యే వరకు వెయిట్ చేసేస్తారు. ఎందుకు, యేసుప్రభుని అప్పగించాలి ముందు అర్జెంటుగా, యేసుప్రభుని చంపించాలి అర్జెంటుగా. ఆ తర్వాత ఏళ్ళు అర్పించి మందిరంలోకి వెళ్ళి పశువుని అర్పించి బలిచ్చి యాజకత్వం అన్ని జరిగించి అప్పుడు వచ్చి ఇలా తింటారనమాట. అది వాళ్ళ కాన్సెప్ట్. పస్కా బలి ఏ విధంగా అయితే జరుగుతుందో ప్రభు యొక్క క్రమం కూడా చూడండి, అలాగే అప్పగించబడుతున్నాడు. ఎంత క్రమంగా వెళుతున్నాడు. అప్పుడు ఉదయం, ఇప్పుడు ఏ సమయంలో ఆయన్ని సిలువకెక్కించారు, ఏ సమయానికి ఆయన మరణించాడు అనేది కూడా లేఖనాల ప్రకారంగా మనం కొన్ని మాటలు చూసే ప్రయత్నం చేసి త్వరగానే మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం.
మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. ఆయనను సిలువేసినప్పుడు చూడండి, ఎప్పుడు వేసారటండి సిలువకి? ఉదయం కల్లా పిలాతు దగ్గర తీసుకొచ్చేసారు. మొత్తం పంచాయతీ అంతా చేసేసారు. పంచాయతీ చేసి యేసుని సిలువేయండి, 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 సిలువేయండి కేకలు వేశారు. చివరికి వాళ్ళ కేకలే గెలిచిననుంది. కేకలు గెలిచిన తర్వాత తీసుకెళ్లి చితక్కుట్టి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి హింసించి చావబాది ఆ సిలువను ఆయన మీద మోయించి ఉదయం 9 గంటలకల్లా సిలువ ఎక్కించేశారు. అంతే, సిలువ వేయబడ్డాడు. ఏ టైంకి? ఉదయం 9 గంటలకి. దేవుడు ఏ కోణంలో అయితే చెప్పిస్తాడో అదే కోణంలో వెళ్తుంది. చూడండి, ఏ టైంకి మరణించాడు ఆయన, అది కూడా చూద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయం 44, 45, 46 వచనాలు ఒక వరుస క్రమంలో చూద్దాం. అప్పుడు రమారమి మధ్యాహ్నం అయిన అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడైన, గర్భాలపు తెర నడుముకి చిరిగిన. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఎలాగూ చెప్పి ప్రాణం విడిచెను. ఎన్ని గంటలకు విడిచాడని ప్రాణం? 3 గంటలకు. పస్కా బలి రోజున దేవుడు ప్రవచన పూరితంగా 100 సంవత్సరాలకు పూర్వమే ఇంకా 100 సంవత్సరాలు అనడం కంటే అదంతా కూడా లేఖనాల్లో ఉంది. ప్రవక్తలు ముందే ప్రవచించారు, ఈయన వస్తాడు, ఇలా జరుగుతుంది మొత్తం అంతా. ఇంకా మాట్లాడితే ఎఫెసీ పత్రిక చూడదులు మీకు తెలుసు కానీ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4, 6 వచనాలు కలిపి కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటుంది. ఆ కలిపి ఉన్నటువంటి అందులో ఒక మాట మాట్లాడుతాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏం చేసుకున్నాడట? ఏర్పాటు చేసుకున్నాడట. క్రీస్తు ఇలా వస్తాడని, ఇలా బలి అవ్వాలని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని అంటే? ఇప్పుడు క్రీస్తు బలి ఎప్పుడు? ఆదాము పుట్టాక, హవ్వ వచ్చాక, వాళ్ళిద్దరు పాపం చేసే కాదు. భవిష్యత్ జ్ఞానం అండి దేవుడు. భవిష్యత్ జ్ఞాని అనే దేవునికి ఏం జరుగుతుందో తెలీదా? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండివాడైనా, ఆది అంతమున ఉన్నవాడైనా, ఆయనకి తెలియదే ఉంటుంది ఏ కాలంలో ఏంటనేది. అసలు ఆయన కాలాతీతుడు, కాలానికి సంబంధం లేదానికి. ఇప్పుడు ఏ కాలంలోనైనా ఉండివాడైనటువంటి ఆయన, ఆది అంతమున ఉన్నవాడు ఆయన, యేసుక్రీస్తులు మనలంటే జగత్తు పునాది అంటే ఏంటి? ఈ భూమి, ఆకాశం, సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ పాలపంత నక్షత్రాలు, యూనివర్స్ రవ్వంతా కూడా చేయక మునిపే క్రీస్తులో మనం అందరం కూడా రక్షించబడాలని ఏర్పాటు చేసేసుకున్నాడట. ఎంత ముందుగా అంటే ఇంకా మనం చెప్పలేం. జగత్తుకి పునాది వేయబడకని ముందుగా మన కోసం అటు ఈ బలిని సిద్ధం చేసాడట. ఎంత గొప్ప దేవుడు అండి. మనల్ని చేస్తాడని ఆయనకి తెలుసు, మనల్ని పుట్టిస్తాడు భూమి మీద తెలుసు, మనం పాపం చేసి తొట్టిల్లిపోయి పాడైపోతారని తెలుసు, మనకి ఎలా విమోచన కలుగు చేయాలో ముందే ప్రణాళిక సంకల్పంలో క్రీస్తులు మనల్ని కొనట ఏర్పరచుకున్నాడట. చూసారు ఎంత అద్భుతమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో. బైబిల్ అనేది తప్పు లేనిది. ఎట్టి పరిస్థితులు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాసినటువంటి ప్రతి మాటలో ఎక్కడ ఏ తూచ సున్నైనను పొల్లైన తప్పిపోదు. అంత ఖచ్చితత్వంగా కలిగి ఉంటుంది బైబిల్. ప్రభు యొక్క బలిని మీరు చూస్తుంటే పస్కా బలి ఎప్పుడో నిర్గమకాండంలో ఇశ్రాయేలుకి ప్రప్రథమ పాఠంగా పెట్టాడు. ఇప్పుడు ఇంకా మూలపాఠముల దగ్గర ఉంటానంటే కుదరదు. ఇంకా ఆలే రాస్తాను నేను 10వ తరగతికి వచ్చానంటే ఏం చూస్తారని దోళ్ళకి ఎంత ఉన్నావు నువ్వు, ఇంకా ఆలు రాస్తావేంటి? 10వ తరగతి వయసు అడిది 16 సంవత్సరం 15 సంవత్సరం. 1వ తరగతిలో ఆళ్ళ రాత మొదలెట్టాడు, 10 సంవత్సరాలు అయింది, ఇంకా ఆలెత్తుతున్నాడు. ఏమంటారని? పాపం ఏదో బుద్ధన్న పెరగలేదిరికి బుద్ధి మంజం అనుకుంటా అనుకోండి. అన్ని బాగానే ఉన్నా కానీ అలాగ రాస్తాడు అనుకోండి. వీడు ఎంత ఎలాంటి అండి వీడు అంటారండరా. మూల పాఠాల్లో ఉండకూడదు. ఇక ఇప్పుడు ప్రభువు చెప్పింది ఏంటి? పాత నిబంధన అంతా కూడానట, ధర్మశాస్త్రం అంతా కూడానట రాబోచున్న మేలుల ఛాయ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నదని ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉందని చెప్తుంటే, ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులను ప్రేరేపించి, అపోస్తలులను ప్రేరేపించి వాళ్ళందరి చేత మనందరికీ చెప్పించిన విషయాలు ఏంటంటే, ఇది మీకు చట్టం అని అంటే ఇది చేయడం మానేసి పస్కా పండుగ రోజునే ఆచరించాలి, సాయంత్రమే ఆచరించాలి అంటారంటే ప్రభు టైం చెప్పలేదు. ఇక తర్వాత చెప్పాడా? కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఏముంటుంది అక్కడ 23 నుంచి, తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దీన్ని మీరు చేయనప్పుడల్లా ఏం చేయమన్నాడు? మీరు దీనిని చేయనప్పుడల్లా
నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి. నన్ను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏం చేసుకోవాలా? ఉత్తనే ప్రభువా చచ్చిపోయావా, బలైపోయావా అని ఒక కన్నీటి బిందు వదిలేసి గుర్తు చేసుకున్నాం, ఆచరించాం అని క్లోజ్ చేసుకోవడమా? ఆయన చనిపోయింది ఎవరి కోసం? మనందరి కోసం. ఎంత మంచి మాట చదివి ఇంతకుముందు మనం, అందరిని ప్రేమించాడటని కదా, అందరిని ప్రేమించాడట, అంతము వరకు ప్రేమించాడని చదివి ఇంతకుముందు మాట. అంతము వరకు ప్రేమించిన ఆ కరుణామయుడి యొక్క రక్తం ఇప్పుడు మనం పూసుకోవాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం కానీ 14వ అధ్యాయం కానీ చూసినప్పుడు రక్తములో కడుగబడిన వారట తెల్లని వస్త్రం వాళ్ళు తెలిపి చేసుకుని వచ్చారని ఉంది. అక్కడ ఉందా లేదా? 144,000 మంది అనే సందర్భాన్ని మనం చదువుకుంటే కిందకు వచ్చేసరికి 7:9 ఏముంటుంది? ప్రతి జనములోను వాళ్ళందరూ కూడా మహాశ్రమల నుంచి వచ్చారంటాడు. అక్కడ 14వ అధ్యాయంలో చూస్తే మహాశ్రమల నుంచి వచ్చి వాళ్ళందరూ తెల్లటి వస్త్రాలు ఎలా అయ్యాయట? రక్తములో, గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళందరూ వస్త్రాలు ఉతుక్కున్నారట, కడుక్కున్నారట. ఇప్పుడు మనమందరం ఏం చేయాలి? ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగి ఆ పవిత్రుని యొక్క రక్తం ఎల్లకాలము నిలిచి ఒకే ఒక్క బలి. ఆ రెఫరెన్స్ చూద్దాం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12. ఈయనైతే పాపముల నిమిత్తమయ్యే, ఈ మాట అందరూ మనసులో పెట్టండి, పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలి నర్పించి. బాగా వినండి అందరూ, ఇంకా ఆపండి చాలు, ఆ మాట కోసం తీసుకొచ్చా. యేసుప్రభు బలి ఒక్కటేనా? ఈయనైతే సదాకాలము నిలిచి బలి. మళ్ళీ బలి ఇవ్వాలా? పస్కా పండుగ రోజున బలి ఇవ్వాలి. మళ్ళీ పస్కా పండుగ రోజున ఇది కూడా చేయాలంటున్నారంటే వాళ్ళకి ఏం మూర్ఖత్వంలో ఉన్నారు? ఇంకా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ఛాయ, ఆ నీడ పట్టుకుని పస్కా పండుగ రోజున యేసుప్రభు వారు సిలువకి ఎక్కారు గనుక ఆ పండుగ రోజున సంవత్సరానికి ఒక్కసారే చెయ్యాలంటున్నారంటే వాళ్ళు ఏమనాలి మరి? సదాకాలం నిలిచి ఒక్క బలి, దీంతో క్లోజ్ అన్నాడంతే. ఈ బలితో ఇక బలు లేవురా అన్నాడు. మరి బలు లేనప్పుడు పస్కా బలి రోజున ఎందుకు చేయాలంటున్నావు? యేసుప్రభు బలితో ఇదే క్లోజ్, ఇదే ఎండ్. ఈ బలితో అందరికి పాప విమోచన కలుగుతుంది. ఈ పరిశుద్ధమైన రక్తం అందరి మీద ప్రోక్షించబడుతుంది. సదాకాలం నిలిచి ఒకే ఒక్క బలి. ఇదే ప్రధాన యాజకుడు ఈయన గొర్రెపిల్లగా బలి అయిపోయినప్పుడు, ఈ బలి అయిపోయిన తర్వాత ఇంకా నీకు పస్కా లేదు, ఏమీ లేదు కదా, ఇక ఉందా? మరి పస్కా లేదన్నప్పుడు ఇంకా నువ్వు ఇలా అనేవాళ్ళు అలా యూదుల్ని వెంబడించరు, ఇటు క్రైస్తవులు వెంబడించరు. మరి వీళ్ళు ఏంటి? వీళ్ళు అటు ఇటు కాకుండా మధ్య రకంగా ఉంటారు. వీళ్ళు వాళ్ళంటే ఈ యేసుప్రభుని నమ్మరు కనుక ఈయన మెస్సియా కాదు, మాకు రాజు కాదు, ఈయన రాలేదు, వస్తాడని ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా పస్కా పండుగ, పస్కా బలులు చేసుకుంటున్నారు. అర్థమైంది మీకు? వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు మరి యేసుప్రభుని నమ్మిన తర్వాత, ఆయన రాజుగా వచ్చాడని నమ్మిన తర్వాత, ఆ దేవుని క్రీస్తు రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఆయనే చెప్పాడు కదా, సదాకాలం నిలిచి ఒకే ఒక్క బలి, ఈ బలితో అందరికీ క్షమాపణ అయిపోయింది, ఇక బలులు లేవు, ఎంతకంటే పరిశుద్ధమైన రక్తం లేదుక. ఇదే ప్రపంచ మానవాళికి ఒక పరిశుద్ధమైనటువంటి విడుదల, ప్రతి ఒక్కరికి పాప విమోచన. మరి బలులు ఇంకా లేనప్పుడు నువ్వు ఇంకా పస్కా బలి రోజునే యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆచరించాలని చెప్పి, ఆ సాయంత్రం మాటలు చేయాలని చెప్పి, ఆ సాయంత్రం పూట కూడుకున్న సంవత్సరానికి ఒక్కసారి బలి, ఆ పస్కా బలి జరుగుతుంది కాబట్టి అప్పుడే చేస్తానంటున్నావు అంటే మీకు వాక్యంలో ఇంకా మీరు సరైనటువంటి విధానంలోకి రాలేదు అని ఈజీగా తేటతెల్లం అవుతుందా అవ్వట్లేదా? చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది వివరణ. దీనికి చెప్పాలి కదా ఆన్సర్. సదాకాలం నిలిచి ఒక్కటే బలి అన్నప్పుడు ఇక పస్కా బలి ఉంటుందా ఉండదా? ఉండదు. తర్వాత ఇక బలులు ఉన్నాయా లేవా? మళ్ళీ చదివే మాట వీళ్ళందరి కోసం మరొక్కసారి. ఈయనైతే అంటే ఎవరు? యేసుప్రభు అయితే పాపముల నిమిత్తం. ఏమండి? పాపముల నిమిత్తమే కదా పాత నిబంధనలు అంతా. పస్కా బలి, ఆ బలి, ఈ బలి, పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తార్థ బలి, ఇవన్నీ బలులు ఎందుకు? పాపాలు క్షమించబడడం కోసం ఏటేటా చెయ్యండి, నేను చెప్పిన ప్రతి సమయంలో మీరు చేయండి అని వాళ్ళకి ఇచ్చేటప్పుడు, ఇప్పుడు అవన్నీ లేవక ఇక ఈ బలులన్నిటితో విసిగిపోయాను నేను, ఇక ఒకే ఒక్క బలి యేసుక్రీస్తు అనేటువంటి ఈయనతో పాపముల నిమిత్తం అనడా లేదా? పాపముల నిమిత్తం సదాకాలం అంటే ఏ కాలం అంటే 2020 వరకనా? ఎవర్ లాస్టింగ్ టైం అదే. ఇంతకుముందు చూడండి, అంతము వరకు ఆయన అందరిని ప్రేమించడం చదువుగా సిస్టర్ గారు మనం ఉందా? అందరికి ఆదాము మొదలుకొని రాబోయే చెట్ట చివరి మనిషి వరకు సదాకాలం నిలిచేటువంటి ఈ బలి, ఇక ఈ బలితో బలులు లేవిక. ఆ బలులే లేనప్పుడు నువ్వు పస్కా పండుగ బలి రోజునే నువ్వు ప్రభువు బలను చేయాలి, నువ్వు ఇప్పుడు ఎందుకు అంటున్నావు? అర్థమైంది పాయింట్ మీకు? ఇక అనడానికి ఆస్కారమే లేదు, ఇక బలులు లేవు. కానీ ప్రభు మాత్రం చెప్పాడు, ఇదిగో నా శరీరం తినండి, నా రక్తం తాగండి. అది చెయ్యాలి కదా మరి మీరు.
చేయట్లేదే? చెయ్యాలి. నా శరీరం తినవాడు నిత్యజీవం కలవాడు అన్నాడు. మరి నిత్యజీవం పొందాలంటే ఇదే కదా చేయాల్సింది. ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగి ఆయన కోసం ఏం చేయాలి మనం? ఆయన మనకిచ్చిన పవిత్రతను, ఆయన మనకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలా, లేకపోతే మళ్ళీ పాపాలు చేసుకుంటూ తిరగాల? కాపాడుకోవాలి. ఆయన మనం తెల్ల పేపర్గా చేసేసాడు. మన పాప జీవితం అంతా కొట్టేశాడు. అలాగా కొట్టేసినప్పుడు నేను తెల్ల పేపర్గా తీర్చిదిద్దినప్పుడు నువ్వు పరిశుద్ధులవయ్యావు, పరిశుద్ధురాలవయ్యావు. ఇక దాన్ని మళ్ళీ మచ్చలు అక్కడక్కడక్కడ చుక్కలు పెట్టుకోకూడదు. ఇక ఆయన సదాకాలం నుంచి బలిచ్చేసాడు. ఇక అయినను మనం అట నిర్లక్ష్యం చేసేట ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని ఒకవేళ కాళ్ళతో తొక్కితేనట ఇక ఎవరికి క్షమాపణ లేదట, ఎవరికి ఇక రక్షణ లేదట. హెబ్రీ పత్రిక, చివరిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29 ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించేవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రలవుతాడో ఆలోచించుకోండి ప్రియులారా. అదే హెబ్రీ పత్రిక 2:3 చదువుతున్నాను, లాస్ట్గా చూడండి. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుంటాం ఆలోచించాలి కదా. ఇంకా యేసుప్రభు ఎంత చెబుతున్నా, ఆయన రక్షణ ఎంత సమీపంగా ఉన్నా, ఎంతో మంది దైవజనుల ద్వారా, సువార్థికుల ద్వారా ఈ దేవుని మాటలు మీకు అందుతున్నా, మీరు ఇంకా కఠినమైన మనసులు పెట్టుకుని ప్రభువుకు మీరు చోటు ఇవ్వకపోతే, ఆ పరిశుద్ధిని రక్తంలో కడగబడి కూడా మీరు ఇంకా పాపాలు చేస్తూ, మీరు దేవుని మందిరం వెళుతూ కూడా ప్రభు రొట్టె కూడా తీసుకుంటూ కూడా మీరు పాపాలు చేస్తుంటే మిమ్మల్ని క్షమించేవాడు లేడు, క్షమాపణ లేదు. ఇక కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకండి. బాప్తిసం పొందిన వాళ్ళు బాప్తిసం తీసుకోండి. ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి ఆ పరిశుద్ధిని యొక్క రాజ్యంలోనికి రండి అందరు కూడా. అప్పుడు పట్టుకోండి మీరు మట్ట, నేను రక్షించబడ్డానని. అప్పుడు మట్ట అక్కర్లే, నీ బ్రతుకే ఒక జ్యోతిగా వెలగమన్నాడు. మట్ట పట్టుకోమని ఆయన చెప్పలే. నీకు నచ్చేవి చేసుకుంటా, కలర్ఫుల్గా కనపడాలి, జనంలో అట్రాక్షన్గా ఉండాలంటే ఈ కార్యక్రమాలు అన్నీ బాగుంటాయి. ఎక్కువగా ఈ ఆచారాలు ఎందులో ఉండే చెప్పమంటారా? దయచేసి వారు నన్ను ఏమనుకోకూడదు. సిఎస్ఐ సంఘాలు, లోదరన్ సంఘాలు వారి యొక్క ఆచారాలు ఎక్కువగా ఇవి ఉంటాయి. ఎక్కువగా దేశవ్యాప్తంగా ఉంటాయి కనుక ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇది మెల్లిమెల్లిగా క్రమంగా పూర్వం నుంచే పక్కపక్కన ఉన్న వాళ్ళు కూడా అంటించేసుకున్నారు దీన్ని. పక్కపక్కన అంటే అసలు ఏ డినామినేషన్ చెందిన వాళ్ళు కూడా, ఇండివిజువల్ చర్చెస్ కూడా, ఇండివిజువల్ సర్వీస్ చేసుకుంటున్న వాళ్ళు కూడా దీన్ని ఏం చేసుకుంటే బాగుంది, అట్రాక్షన్గా ఉంది, కలర్ఫుల్గా ఉన్నాయి, ఒక కార్యక్రమంలో ఉంది, వీధిలో పిల్లలందరూ పట్టుకుని తిరిగి మన చర్చలకు వస్తుంటే ఎంత బాగుందో, కొత్త కార్యక్రమంలో ఉంది, మన చర్చ అందరూ ఇలా చేస్తే ఎంత ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అని ప్రజలందరూ విడ్డూరంగా చెప్పుకుంటారు. కొత్తగా ఉంటుంది. వీళ్ళకి ఏం కావాలి? కొత్తదనం కావాలి. ప్రభు ఇచ్చిన రక్షణ పక్కన పెట్టారు, రాజుగా గుర్తించలేదు. వీళ్ళు ఏమనుకున్నారు? ఈ లోక సంబంధం రాజు అనుకున్నారు వాళ్ళు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని పిలాతుతో సమాధానం చెప్తున్నాడు ప్రభు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైంది. పరసంబంధమైన రాజ్యంలో ఇలాంటి గీరెంతలు ఉండవు. ఆధ్యాత్మికమైన కీరంత ఉంటుంది. ఈ బాహ్య సంబంధమైన ఆట విడుపులు, ఆట కార్యక్రమాల్లో ఉన్నంత ఆ ఇంట్రెస్ట్ ఆధ్యాత్మికమైన లోపల ఉంటుంది. అది బయటకు వచ్చేది కాదు, అది లోపల నుంచి వచ్చేది. కనుక మనమైన ఇప్పుడు అందరి గురించి మనం అనుకున్న వాళ్ళు అలాగే మారరు, పక్కన పెట్టేయండి. విన్న మనమైన కొద్ది మందిగా ఉన్న మనమైన నిజంగా మనం ప్రభుకు పనికొచ్చే ఆయన్ని సంతోషపెట్టి, పరలోకంలో ఒక పాపి మారితేనట్టు భూమి మీద ఆ పాపి నిమిత్తం అబ్బాయిడు మారిపోయాడురా, వీడు హృదయం నాకు ఇచ్చాడని ప్రభు అట అక్కడ దూతలందరితో కూడా సెలబ్రేట్ చేసుకుంటాడట. ఉందా లేదా? అక్కడ అందరూ సంతోషపడతాడట. దూతల సమూహం అందరితో కూడా, ఇదిగో నా కుమారుడు మారిపోయాడు, నా కుమార్తె మారింది భూమి మీద, నా కోసం బ్రతుకుతుంది, లోకాశలన్నీ విడిచిపెట్టేసింది అంటే. ఇక్కడ మనోళ్ళు ఏం చేస్తారంటే అందరూ ప్రభు ఏమో పాపి మారితే సెలబ్రేషన్స్ అక్కడ, వీళ్ళేమో ఆయన ఏది సంతోషపడితే దానికి వ్యతిరేకంగా అన్ని చేస్తాం ఇక్కడ. వీళ్ళ సంతోషపడే కార్యక్రమాలు సెలబ్రేషన్స్ ఇక్కడ. ప్రభువు సంతోషపడే సెలబ్రేషన్స్ ఎవరు చేయట్లేదు. ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే, కఠిన మనసు ఉంటే తప్ప. కనుక పస్కా బలి క్రమంలో యేసుక్రీస్తు వారు నెరవేర్చిన నెరవేర్పు చూస్తే బైబిల్ ఎంత ఖచ్చితంగా రాస్తున్నాడో, ఎంత ఖచ్చితంగా అయినదో బైబిల్ మనం అర్థం చేసుకున్నాం. ఇలా అర్థం చేసుకున్నాం మనం. ఆయన శరీరాన్ని తినిన తర్వాత, రక్తాన్ని తాగిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్న తర్వాత ఒక మాట అన్నాడు, మీరు ప్రచురించాలి. ఇది ఆయన మరణ పునరుద్ధానాన్ని ఏం చేయాలి? మనం
ప్రచురించాలి. ఆ ప్రచురిస్తే ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానం తెలుసుకుని అనేక మంది పాపాన్ని విడిచిపెట్టి ప్రభులోకి వస్తారు. ఆ పని మనం చేయాలి. ఇది మానేసి ఎక్కడో అక్కడే కూర్చొని శుభ్రంగా ఫ్యాన్ల కింద చర్చిల్లో ఎవరికి సువార్త భారం ఉండదు, ఎవరికి ఏ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉండదు. ఎంతసేపు మనం తిని మనం ఉన్నామా అనేటువంటి విధానంలోనే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ఎక్కువ శాతం మంది దాంట్లోనే మగ్గిపోతూ దాంట్లోనే ఉండిపోతున్నారు. కనుక మనం అలాంటి వారం కాదు. ప్రభు శరీరం తిని ప్రభు యొక్క రక్తం తాగి ఆయన మరణాన్ని ప్రచురిద్దాం. ప్రభు పరిచర్యలో ప్రభు తోడి దాసులుగా మనం సాగిపోదాం. అట్టి ధన్యత, అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకుందాం.